సో గంగాభవన్ గారు, ఇవన్నీ కాకుండా మీకు పాటలు అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమైన ఆ పాట పాడరా ప్లీజ్ మా కోసం? నేను మీ అభిమాని, ఫస్ట్ చెప్పాలి. ధన్యవాదాలు. అది పాటకి పట్టాభిషేకం అన్నమయ్యే దాంట్లో నేను రెగ్యులర్గా చూస్తాను. ఒక ఎపిసోడ్లో మీరు అదేంటి, నాకు సంగీతంలో జ్ఞానం లేదు, నేను సంగీతం నేర్చుకోవాలని నా ఆశ చాలా ఉండే, కొద్దిగా ఏదో సరిగమ కొద్దిగా నేర్చుకున్నాను, ఒక 2 నెలలకి మళ్ళీ అవ్వలేదు. అది ఒక అసంతృప్తి ఉంది. అయితే మీరు అక్కడ ఉన్న వాళ్ళంతా సంగీత విద్వాంసులు, అలాంటి వాళ్ళకి మీరు మిమ్మల్ని అడిగారు ఇది కరెక్టా అంటే మీరు కరెక్ట్ చేశారు. అది ఏంటో గుర్తురాలేదు, కొన్ని గమకాలో ఏదో ఇది ఉంటే బాగుంటుందని మీరు చెప్పారు. అప్పుడు నేను అనుకున్న, అంతదాకా మిమ్మల్ని జర్నలిస్ట్గా చూసి అమ్మా ఇవి ఇంత సంగీత జ్ఞానరాలా అని. నాకు సంగీతం, అందులో సాంప్రదాయ క్లాసిక్ సంగీతం, అన్నమాచార్య కృతులు అంటే సంగీతం, సాహిత్యం, భారతీయ సంస్కృతిలో సంగీతం కానీ నాట్యం కానీ అన్నీ ఆధ్యాత్మికం అండి. కళలన్నీ భగవంతుడికి తీసుకెళ్ళటానికే ఉంటాయి మనకి, అది మన విశిష్టత ఏదన్నా కానీ. అందులో అన్నమయ్య ఇంక చెప్పే అక్కర్లేదు. మీరు పాడుతుంటే అప్పుడు మీ ఫ్యాన్ అయిపోయా. మేము ఫోన్ చేసి ఫ్యాన్ అని చెప్పాలని అనుకున్నా, లక్కీగా ఇప్పుడు మీరే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. మేమందరం మీకు ఫ్యాన్స్, బికాజ్ మీ వాగ్ధాటికి, మీ సహజత్వానికి మెయిన్ దానికి ఫస్ట్. బికాజ్ మాట్లాడడం, అందరూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉండుండొచ్చు, బట్ మీరు సహజంగా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని నటించడాలు అవన్నీ ఉండవు. చిన్నప్పటి నుంచి అంతే. దానివల్ల కొంచెము డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. కొంత డిసడ్వాంటేజ్ అంటే మీకు వ్యక్తిగతంగా మీకు చెప్పేవాళ్ళు అలా చెప్పచ్చు, దట్ ఎందుకమ్మా కొంచెం జాగ్రత్త పడు, ఇలా ఉండు, ఇలాంటి ఇమేజ్ ఇవ్వు అని చెప్పారు అలా? చాలా మంది చెప్తారు, బట్ సహజానికి భిన్నంగా నేను ఉండాలి. ఐ కెనాట్ యాక్ట్. హౌ లాంగ్ కెన్ యూ యాక్ట్? అంటే చాలా చేయలేరు కదా. ప్రిటెండ్ ఐ కెనాట్. సో పాట పాడండి. పాట 1000 కనులు కావాలా వేణుగోపాల, మీకు ఇష్టమైన పాట కదా. అన్నీ మీకు మీరు బాగా పాటాడతారు కదా, నాకు సంగీతం రాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ మీ శ్లోకంలో మీ సంగీతం కొంచెం విన్నారు మన ఐ డ్రీమ్ ప్రేక్షకులు. అలా అదేం సంగీతం కాదు కదండి, నాకు రాదు కదా, మీకు వచ్చు కదా. స్వరాలు, గతులు, జతులు. కనులు కావాలా, ఏదో నాకు తోచిన రీతిలో పాడేస్తాను. 1000 కన్నులు కావాలా వేణుగోపాల, మాయ కన్నులెందుకురా మనోనేత్రమున్నదిరా, ఒక సూర్యుడు లోకులకు ఒక్కో రీతి తోచిన, నికరముగా కృష్ణచంద్ర ఒకలాగే కొలిచేరా. 1000 కన్నులు కావాలా వేణుగోపాల, మాయ కన్నులెందుకురా మనోనేత్ర ఉన్నదిరా, సత్యభామ కన్నులకు నిత్యము స్వాధీనపతివి, సతి రుక్మిణి కన్నులకు సాక్షాత్తు దైవానివి, సత్యభామ కన్నులకు నిత్యము స్వాధీనపతివి, సతి రుక్మిణి కన్నులకు సాక్షాత్తు దైవానివి, సవ్యసాచి సోదరులకు సారథి చుట్టానివి, దివ్య చక్షులున్న ఎడల అన్వయ స్వానందానివి. 1000 కన్నులు కావాలా వేణుగోపాల, మాయ కన్నులెందుకురా మనోనేత్రమున్నదిరా, ఒక సూర్యుడు లోకులకు ఒక్కో రీతి తోచిన, నికరముగా కృష్ణచంద్ర ఒకలాగే కొలిచేరా. తల్లి యశోదమ్మకు అల్లరి పిల్లాడివే, ఆలమంద గోపమ్మలకెప్పుడు చెలికాడివే, తల్లి యశోదమ్మకు అల్లరి పిల్లాడివే, ఆలమంద గోపమ్మలకెప్పుడు చెలికాడివే. 1000 కన్నులు కావాలా వేణుగోపాల, మాయ కన్నులెందుకురా మనోనేత్రమున్నదిరా, ఒక సూర్యుడు లోకులకు ఒక్కో రీతి తోచిన, నికరముగా కృష్ణచంద్ర ఒకలాగే కొలిచేరా. అయ్య బాబోయ్, గంగాభవాని గారు, కోస్తా అన్న గంగాభవాని గారు ఇదే పాట పాడారా అనిపిస్తుంది. అంటే ఎంత భిన్నమైన కోణాలు, ఇట్స్ అమేజింగ్. మీరు ఈ పాట ఎవరు ఈనుండరు, ఈ లిరిక్ ఎవరికి తెలియదు. ఎప్పుడో ఏన్షియంట్ ఒక 30 ఏళ్ల క్రితం రేడియోలో పాట. లలిత సంగీతం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. లలిత సంగీతంలో 30 ఏళ్ళకి ఈ పాటను నేను ఇప్పుడు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే దొరకలేదు. నేను ఈ లిటరేచర్ ఇంకా తెలుసుకోవాలి. ఈ పాట సుశీలమ్మ పాడారు, ఈ పాట సుశీల గారు పాడారు. లలిత సంగీతంలో ఈ పాట తెలుసుకోవాలి నేను.
ఎంత అసలు గొప్ప విషయం. మీరు ఇంత సాహిత్యం, సంగీతం వీటన్నిటిని పోషిస్తూ మళ్ళీ బయట లౌకికమైన విషయాల్లో ఇలా దడదడలాడిస్తూ పాడండి తప్పకుండా. అయ్యో, నాకు ఆరాధ్య దేవం పోతానన్నాను కదా, అంటే ఈ పద్యంలో నా సైకాలజీ మొత్తం ఉంటుంది దీంట్లో. మీకు తెలుసు కదా ప్రహ్లాద్ చరిత్ర, పద్యం గురించి వెనక ముందు చెప్పక్కర్లేదు. మందార మకరంద మాధుర్యమును గ్రోలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకి నీతటకల్ వీచురాయంచసనునే తరంగిణలకు లలిత రసాది పల్లవ ఖాది ఐ సొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చెకోరక మరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయు నీల. అబ్బబ్బబ్బబ్బా, చప్పట్లు కొట్టారు. ఇది నా మనస్తత్వం. అండ్ ఈ మనస్తత్వంతో 34 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో మీరు, కాంగ్రెస్ పార్టీ అంటే ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయాలే కాబట్టి అదే ఒకటే నాకు ఆలోచించుకుంటాను, ప్రవృత్తికి భిన్నమైన వృత్తిలో నేనున్నా. ప్రవృత్తి అంటే ఆధ్యాత్మికము, ప్రకృతి ప్రేమికురాల్ని, కృష్ణ భక్తురాల్ని, గీత పోతన పద్యాలు ఇవంటే ఆనందం, సాహిత్యం సంగీతం ఇష్టమైన నేను. మీరు కృష్ణ భక్తురాలు అన్నారు కదా, ఇప్పుడే మీరు పాడుతూ ఉంటే ఎదురుకుండా కృష్ణుడు బొమ్మ పెట్టుకుని మీరాబాయో లేకపోతే అసలు ఒక గోపిక పాడినంత ఆనందం మీ కళ్ళలో కనిపించింది. కృష్ణుడు అంటే అట్లా ఇంత మైమర్చిపోతుంటాను. అయితే ఇట్లాంటి మనస్తత్వం ఉన్నదాన్ని నాకు రాజకీయాలకు ఎందుకు వచ్చింది ఈ రోజుగా అర్థం కాదు. ఐ విల్ ఆల్వేస్ ఆస్క్ కృష్ణ. ఇంకోటి ఇప్పుడు ఏడుస్తున్నారు, ఇది కట్ చేయండి బాబు, ఏం పర్లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఐ వాంట్ టు డూ సంథింగ్. ఇప్పుడు నేను గీతలో చెప్తాడు, ఎవరైతే నీకు అర్జున నేను అతి రహస్యమైన జ్ఞాన బోధ నీకు చేశాను, ఈ గీత ఇది చాలా రహస్యమైంది, ఇది ఎవరైతే లోకంలో బోధిస్తారో వాళ్ళు నాకు అత్యంత ఇష్టలు, వాళ్ళకన్నా ఇష్టలు ఎవరు ఉండరు అంటాడు. సో నేను అనుకుంటా, నేను కృష్ణుడిని ఇష్టపడుతున్నాము, కృష్ణుడు కూడా నన్ను ఇష్టపడాలంటే దాన్ని బోధ చేయాలనుకున్నాను. ఇప్పుడు ఇంకా అల్టిమేటు అంటే ఇప్పుడు ప్రపంచం అంతా అండి అశాంతి అనే, అసంతృప్తి అశాంతి అనే వైరస్ ప్రపంచమంతా వ్యాపించింది. దానికి సంతృప్తి ప్రశాంతి అనే యాంటీబయాటిక్ కావాలి. ఆ యాంటీబయాటిక్ ఉపనిషత్తులో గీతలో ఉంది. ప్రపంచం అంతా అల్లాడుతున్నారు, అశాంతి అసంతృప్తి, దానికి అది వైరస్ లాగా వ్యాపించేసింది. కోట్లు, డబ్బే ప్రధానం అనుకుంటున్నారు. ఒక 50 ఏళ్ల క్రితం ఇలా లేదండి. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా డబ్బుకి లోకం దాసోహం అయిపోయింది. అసలు వాళ్ళు ఎక్కడ పోతున్నారో అర్థం కావట్లేదు. అంటే ప్రతి మనిషి సుఖంగా ఉండాలనుకుంటాడు కదా, ఎవడు కష్టంగా ఉండాలనుకోడు. సుఖంగా ఉండాలంటే నీ చేతిలోనే ఉంది. నువ్వు పుణ్యం చేస్తే సుఖంగా ఉంటావు, నువ్వు పాపం చేస్తే కష్టపడతావు. కానీ మన అందరం ఇప్పుడు ఏం చేస్తున్నామండి, ఏం చేస్తున్నాము, మనం సుఖంగా ఉండాలనుకుంటున్నాము, దానికి ఏం చేయాలి అది చేయట్లేదు. అవును, కష్టంగా ఉండకూడదు అనుకుంటున్నాం, ఏం చేస్తే కష్టపడతాం అది చేస్తున్నాం. ఇప్పుడు అశోకుడు మొత్తం అదే చక్రవర్తి కావాలని అంతా చేసి కళింగ యుద్ధంలో రక్తపాతం చూసే కదా బౌద్ధుడు అయిపోతాడు. అదేవిధంగా అలెగ్జాండర్ ది గ్రేట్ మొత్తం వరల్డ్ని కాంకరేట్ చేయాలని, అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఎవరిని అనలేదు, ది గ్రేట్ ఆయన్నే అన్నారు. ప్రపంచాన్ని కాంకర్ చేయాలని చిన్న ఏజ్లో వచ్చాడు, 33 ఇయర్స్కి చనిపోతాడు. ఒక చిన్న దోమ కరిచి, 33 ఏళ్ళు జ్వరానికి దోమకి. అయితే చనిపోయేటప్పుడు నా 2 చేతులు బయట పెట్టమంటాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఉత్తి చేతులతో పోతున్నాడు ఈ మెసేజ్ వెళ్ళాలని. సో ఇది తెలుసుకోవట్లేదండి, ఎవ్వరు ఇది తెలుసుకోవట్లేదు. దానికి శాంతి, దానికి మన ఋషులు చెప్పారు ఏది కావాలి మనిషికి. ఎప్పుడు ఆనందంగా ఉండాలండి మనిషి, జీవుడు ఆనంద స్వరూపుడు. భగవంతుడు మనం ఆనందంగా ఉండాలని పుట్టించాడు, దుఃఖాన్ని పుట్టించలే. కానీ ఆనందంగా ఉండాలంటే ఆనందం విత్ ఇన్ అస్, ఇది బయట లేదు. ఒక ఆనందం మనలోనే ఉంది, ఆత్మలోనే ఆనందం. ఆత్మానందం అంటారు చూడండి, ఆత్మ సాక్షాత్కారం అంటారు. భగవంతుడు ఆత్మరూపంలో మనలోనే ఉన్నాడు. అది మనం ఎప్పుడు తెలుసుకుంటాం? వెన్ వీఆర్ ప్యూర్ వీ కెన్. ఇప్పుడు మీకు వెతుకులాట ఉందా లోపల? అంటే ఏదో నాకు ఇంకా ఇది కాదు నాది అనేసి లేదు, ఇప్పుడు పోయింది. ఉపనిషత్తులు చదివాక ఇది వరకు ఉండేది, చాలా వెతుకులాట ఉండేది. అసలు నేను ఎవరు, ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే ఉపనిషత్తులు, గీత అఫ్కోర్స్ నేను చదివానండి. ఇప్పుడు నాకు వచ్చేసింది. ఉపనిషత్తుల్లో ఏమంటారంటే నువ్వు బాడీ కాదు, నువ్వు మైండ్ కాదు,
నువ్వు మనసు కాదు, నువ్వేంటి ఆత్మ. ఆత్మ ఏంటి? పరమాత్మ స్వరూపం. గీతలో స్పష్టంగా చెప్తాడు, ఆత్మ రూపంలో నేను ప్రత్యేగాత్మని. అంటే దాన్ని ఎలా అన్వయించుకుంటారు? అప్లికేషన్ ఎలా అప్లై చేస్తారు? అది అనుభవంతోటేనండి, దైవదత్తం ఉండాలి. ఎందుకంటే గీత అందరూ రాస్తారు, ఉపనిషత్తులు అందరూ చదువుతారు. మా అబ్బాయి నాకు అన్నాడు, అంటే పొద్దున్న లేచి మీరు ఒకరోజు మీకు మనసు బాగాలేదు, మైండ్ బాగాలేదు, ఆ రోజు మీరు వెళ్ళి అక్కడ ఉపన్యాసం ఇవ్వాలి సభలో, లేదంటే విజయవాడ బయలుదేరి వెళ్ళి అర్జెంటుగా ట్రైనింగ్ సెషన్కి వెళ్ళిపోవాలి, కాంగ్రెస్ సెషన్. ఆ రోజు మనసు బాగాలేకపోతే ఎలా అన్వయించుకుంటారు ఈ వాస్తవాన్ని? అసలు ఆ మనసు అనేది ఏంటంటే మన కంట్రోల్లో ఉండాలి. నేను మనసు కంట్రోల్, అందరికి అదే ప్రాబ్లం. మనసుకి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మనసుని మనం ట్యూన్ చేసుకోవాలి. మనసా, నీ వల్లనే జన్మలు వస్తున్నాయి, నీ వల్లే నువ్వన్నీ రొటీన్ చేసేసుకుంటావు. చెరకకు దారం కట్టినట్టు బంధాలు, ఊహలు, మన ఫీలింగ్స్ అన్నీ కట్టేస్తుంటే జన్మలు ఎత్తుతానే ఉండాలి, చెరకకు దారం కట్టినట్టు ఒకటి. కాబట్టి మనసుకి చెప్పాలి, నువ్వు నాకు తోడు నీడ, నీకు కూడా జన్మరాహిత్యం కావాలి, నాకు కూడా నన్ను సహకరించు. ఎందుకంటే దాని ముందు మర్చి చేసుకోవాలి. ఎందుకంటే కృష్ణ నువ్వు చెప్పినవి అన్నీ బాగున్నాయి, మనసు చంచలం కదా, మనసు చంచలం కదా, దానివల్ల నేను నువ్వు చెప్పినవి పాటించలేనంటే కృష్ణుడు అంటే ఎస్, మనసు చంచలం. ఎలాంటిది? మనసు కోతి లాంటిది. ఎలాంటి కోతి? కళ్ళు తాగిన కోతి. కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది, దానికి పిచ్చెక్కింది. ఇలాంటిదంట మనసు. ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మన పంచేంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు చేసుకుంటే మనకు తెలిసింది. ఇంక దేని మీద ఇప్పుడు నన్ను వెళ్తాను మీటింగ్కి, మాట్లాడేస్తాను, వచ్చేస్తాను, అంతే, అక్కడే ఇప్పుడు మీతో మాట్లాడతాను అంతే. నేను కృష్ణుడు ఏం చెప్తాడంటే, నా కొరకే కర్మలు ఆలోచిస్తూ నన్నే పరమగమ్యంగా పెట్టుకునే వాళ్ళు, సంఘం మీద ఎవరి మీద ద్వేషం లేకన్నా, సంఘానికి కొంచెం మనలో సంఘం పెట్టుకోదు, ఉంటే మాత్రం తప్పకుండా నా దగ్గరికి వస్తాడు. నారదుడి భక్తి సూత్రాల్లో కూడా అదే చెప్తాడు. భగవంతుడికి యజ్ఞయాగాలు, ఈ కలియుగం అంటే ద్వాపరయుగం పక్కనే కదండి. కలియుగం చాలా ఈజీ, మోక్షానికి ఈజీ. నామజపం చాలండి కలియుగంలో. భక్తితో నామజపం చేస్తే భగవంతుడు. ఇప్పుడు నాకు గమ్యం తెలిసిపోయింది, నా గమ్యం భగవంతుడు కృష్ణుడు. అడ్రస్ తెలిసింది, ట్రావెల్ ఉండాలి కదా. పడవేంటి? భక్తి. తెడ్డేంటి? నామం. పడవలో కూర్చుని, భక్తి అనే పడవలో కూర్చుని నామం అనే తెడ్డు వేసుకుంటే భగవంతుడి దగ్గరికి. రోజు మీరు నామాలు చేస్తారా, జపాలు చేస్తారా? అసలు అవన్నీ మనకి ఇష్టదేవం. నేను చెప్తున్నాను కదా, కృష్ణుడు కదా, విష్ణు సహస్రనామం అవన్నీ వింటాలండి. ఈ భాగవతం పద్యాలు అన్నీ భక్తి వింటుంటాను. ఎందుకంటే శ్రవణం, నవనిధి భక్తులు ఇవన్నీ వినాలి రొటీన్. కానీ ఒక్క నామజపము ఓపుకున్నప్పుడు పుణ్యక్షేత్రాలు వెళ్ళాలండి, ఓపుకున్నప్పుడు పూజ చేయాలి. అవి ఏమి లేనప్పుడు మనసులో నా లోపలే కృష్ణుడు ఉన్నాడు. ఒక పాట ఉంటుంది, మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణ, మనసే కోవిలగా. అంతే చాలు. ఇంకో పాట ఉంటుంది, నీవెవరయ్యా నేనెవరయ్యా, నీవు నేను ఒకటేనయ్యా, నీవెవరయ్యా నేనెవరయ్యా, నీవు నేను ఒకటేనయ్యా, రాగాలెరుగను భోగాలెరుగను, రాగభోగముల రక్తిని ఎరుగను, అనురక్తితో నీ నామామృతమును ఆస్వాదించే భాగ్యము చాలు విఠలా, పాండురంగ విఠల. మీరు ఎంత తన్మయత్వంతో పాడుతున్నారండి, చూస్తే భలే ముచ్చటేస్తుంది. నాకు ముచ్చట్లేదు, మీలాగా సంగీత విద్వాంసరాలు అయి ఉంటే ఇది ఇది ఈ ఈ పాటలు భక్తితోటి ఒక మీరాబాయి, ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఇప్పుడేం తక్కువ ఒక గంగాభవన్ అయ్యారు మీరు. అది నేర్చుకోలేదు. అమేజింగ్ రియలీ. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మరి మళ్ళీ మీరు కాంటెస్ట్ చేస్తారా, పోటీ చేస్తారా? కాంటెస్ట్ చేయను, కాంగ్రెస్ పార్టీని వదలను. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నేను కృష్ణుడు భక్తురాలనండి. కృష్ణుడు అంతా రాజకీయమే, మహాభారతం కానీ అదేంటి. మరి మీకే ఆన్సర్ దొరికింది కదా, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను అది. అందుకే నేను తర్వాత నాకు ఆన్సర్ దొరికింది. ఎందుకు నన్ను ఈ లైన్లో పెట్టాడంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చాలా మంది లేడీస్ నేను కర్ణాటక వెళ్ళాను మొన్న, బెంగళూరు, చాలా మంది బెంగళూరులో నన్ను గుర్తుపెట్టారు. ఎయిర్పోర్ట్లో, రెస్టారెంట్లో, వాళ్ళంతా తెలుగు వాళ్ళట. మీరు గంగబాని కదా, గంగబానేనా, గంగబానే. వాళ్ళంతా ఉన్నారు, మీరు చాలా ధైర్యంగా మాట్లాడతారు. ఒక అతను నేను మాట్లాడిన టీవీలో డైలాగ్ చెప్పాడు, ఐ థింక్ అది 10 ఏళ్ళు పైనే. ఆశ్చర్యపోయాను నేను. అది వరంగల్ పిల్ల యాసిడ్ దాడిలో నేను మాట్లాడాను. వాళ్ళని ఒక్కనే శిక్షించడం కాదు, తల్లిదండ్రులు కూడా పాత్ర ఉంది దాంట్లో. పిల్లల్ని బాగా పెంచలేదు తల్లిదండ్రులు, తల్లి పాత్ర చాలా ఉంది.
స్త్రీకి గౌరవం ఇవ్వాలి, నీ తల్లి స్త్రీ, నీ చెల్లి స్త్రీ, ఇంతమంది స్త్రీలకి నువ్వు గౌరవం ఇచ్చేవని ఆమె చెప్పుంటే ఇంత దుస్సాహసం చేసేవారు కాదు, తల్లిది కూడా పాత్ర ఉందని అన్నాను నేను అప్పుడు. అతను నాకు చెప్తున్నాడు ఆ డైలాగ్. 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయింది, కర్ణాటకలో బెంగళూరులో చెప్పాడు ఈ డైలాగ్. ఆశ్చర్యపోయాను నేను. అంటే చాలా మంది నేను ఎక్కడన్నా కనిపిస్తే లేడీస్ అంటారు మిమ్మల్ని చూస్తే బ్రేవ్ అనిపిస్తుంది, ధైర్యం అనిపిస్తుంది. చాలు ఒకళ్ళకన్నా నేను ఇన్స్పిరేషన్ అయిపోతే ఎనఫ్, అందుకే పెట్టాడేమో. ఈ తాండా కట్టాను కదా, ఇట్లాంటి తాండాలు 5 చేశాను. నార్మత్ కదా, నల్గొండ, మహబూబ్నగర్ ఇట్లాంటివి చేశాను. ఆ సేవకు పెట్టాడేమో ఈ లైన్లో. లేకపోతే నేను ఎందుకు వెళ్తానండి ఒక తాండాలకి వెళ్ళి? నేను హౌస్ వైఫ్ని అనుకో, మేము ఇదిగా పెరిగిన వాళ్ళం కదా, ఎందుకు వెళ్తాము? అంటే మానవ సేవే గొప్పది కదా మాధవ సేవ కన్నా. కృష్ణుడు భగవద్గీతలోనే ఉంటుంది, మనం అందరం దేవుడి కోసం వెళ్తారు. దేవుడికి విష్ణు సహస్రనామాలు నైవేద్యాలు కావాలండి. అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయుడికి మనం పొగిడితే ఆయన గొప్పోడా, మనం ఇచ్చేస్తే ఆయన. కానీ ఆయనకి ఏది ఇష్టం అంటే అధ్యస్థ సర్వభూతానా మైత్రికరణ ఏవచ నిర్మమో నిరంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోమద్ భక్త సమే ప్రియ. ఆయనకి ఎవరు ప్రియంగా ఉంటారు? వీళ్ళు సర్వభూతాలు కష్ట సుఖాలు తనే అనుకుని, తను ఎప్పుడు సంతోషంగా ఉండి ఇతరులు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళే నాకు చాలా ప్రియం. వాళ్ళెంట గోవెంట దూడలాగా వెళ్ళిపోతాడంట. వాళ్ళు నా ఎంటర్ అక్కలే, వాళ్ళంటే నేను పోతానంట. 12వ చాప్టర్ కదా ఇది. మీకు బాగా గీత ఏవం సతత యుక్తాయే భక్తాస్వం పరిపాసతే చాప్యకరం అవ్యక్తం తేషాను మయ్యావేశ మనో ఏమాం ముక్తియుక్త. మీకు బాగా వచ్చు. ఇంకేంటి బాగా కాదు, మాకు పోటీలకు పంపించేవాళ్ళు భగవద్గీత పోటీల స్కూల్లో. సో ఆ మేరకు నేర్చుకుని కొంత తెలుసుకునే ప్రయత్నం. బట్ చాలా ఆశ్చర్యం మిమ్మల్ని ఇలా చూడడం. కాపుల ఉద్యమం నడుస్తుంది, ఎలా ఎటు వెళ్ళబోతున్నాయి ఓట్లు అంటారు మీరు? ముద్రగడ గారు ఒకవైపు సర్ఫేస్ అవుతున్నారు. ఏం లేదు, అందరు కలిసి ఉన్నారు. ముద్రగడ్డ, దాసరి గారు, చిరంజీవి గారు అంతా కలిసే ఉన్నామండి. అంతా కలిసి ఉన్నాము మేము. వాళ్ళకి అన్యాయం జరగకూడదు, బీసీలకు కూడా జరగకూడదు. వీఆర్ ఫర్ బీసీస్. నా ప్లాన్ ఏంటంటే బీసీలు, ఎస్సీలు, మైనార్టీసులు, కాపులు కూడా కలిస్తే తప్పకుండా వీళ్ళకి పవర్ రాలే. ఇప్పుడు దాకా ఈ వర్గాల నుంచి సీఎం అవ్వలే. ఒక్కసారి ఎస్సీకి సీఎం చేసాం, దామోదర్ సంజయ్ గారు చేశారు. ఆ తర్వాత ఎవరు ఎస్సీ చేయలేదు.